ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి అబ్రహాము కుమారుడు ఇస్సాకు గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని మాట వినినవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇస్సాకు విషయానికి వస్తే తండ్రి బాటలో తనయుడు అన్నట్లుగా అబ్రహాము దేవుని బాటలో దేవుని మాటకు ఎలా విధేయుడిగా ఉన్నాడు, అదే ప్రకారం కుమారుడైన ఇస్సాకు కూడా మరి దేవునికి విధేయుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా విధేయుడిగా ఉండటం వల్ల ఇస్సాకు మరి నూరంతల ఆశీర్వాదాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఇస్సాకు సంవత్సరం విత్తనం వేసి అతడు నూరంతల ఫలము పొందెను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చనని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. నిజంగా ఎలా ఆశీర్వాదాన్ని నూరంతల ఫలం ఎలా పొందగలిగాడు? లోకంలో మరి చూసినప్పుడు ఏ మానవుడు కూడా నూరంతల ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. మరి ఈ ఇస్సాకు నూరంతల ఆశీర్వాదాన్ని పొందటానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో నేను మీతో త్వరగా పంచుకుంటాను. మొట్టమొదటిది ఏంటంటే, మరి ఇస్సాకు విధేయత కలిగిన వాడు. గెరారు ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత ఇస్సాకు మరి అంతకుముందు అబ్రహాం కాలంలో వచ్చిన కరువు కంటే ఇప్పుడు ఇస్సాకు ప్రయాణమై మరి ఐగుప్తునకు ప్రయాణమై వెళుతున్నప్పుడు గెరారు ప్రాంతానికి వచ్చేసరికి దేవుడు ఇస్సాకుతో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇస్సాకు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, ఈ గెరారు ప్రాంతంలోనే ఉండు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఖచ్చితంగా దేవుని మాట వినడానికి ఇష్టపడి ఐగుప్తు వెళ్లకుండా దేవుని మాట ప్రకారం అక్కడే ఉండిపోయాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, అతని ఆశీర్వాదానికి గల కారణాల్లో ఒక కారణం దేవుని మాట విన్నాడు, విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. మొదటిగా తల్లిదండ్రుల మాటకు విధేయుడయ్యాడు, రెండవది దేవుని మాటకు విధేయుడయ్యాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై ప్రార్థన చేశాను. ఆ మొరవిని ఏం చేశాడంటే, అతనికి 2 బిడ్డలని దేవుడు అనుగ్రహించాడు. రెండో విషయం ఏంటంటే, అతనికి ప్రార్థించే మరి లక్షణం ఉంది. పిల్లలు జాగ్రత్తగా ఆలోచించేయండి. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గెరారు ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు తన దాసదాసీలకి, గుడ్లకు, ఒంటెలకు వీటన్నిటికీ నీరు లేకపోతే అంతకుముందు అబ్రహాం తవ్వించిన బావులు ఇప్పుడు గెరారు ప్రాంతాల్లో ఇస్సాకు దాసులతో ఆ ఇస్సాకు తవ్విస్తూ ఉంటే జలలగల నీరు వచ్చినప్పుడు గెరారు ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క దాసులు వచ్చి ఏం చేశారంటే, ఇస్సాకు దాసుల మీద గొడవ పడ్డారు. అక్కడ వదిలేశారు. తర్వాత వేరే చోటుకి వెళ్తే అక్కడ కూడా వచ్చి గొడవ పడ్డారు. వారిని అక్కడ వదిలేశారు. మూడో చోటుకి వెళ్తే ఎవరు అక్కడికి రాలేదు. అక్కడ ఎవరు రాలేదు కనుక అక్కడ ఎవరితో కూడా ఇస్సాకు గొడవ పడినట్టుగా లేదు. అంటే సమాధానం కలిగిన వాడుగా ఉన్నాడు. ముందుగా వచ్చి వాడు దెబ్బలాడుతూ ఉంటే వీళ్ళ దాసుల్ని మరి వాళ్ళతో దెబ్బలాడండి చెప్పలేదు. రెండోసారి వచ్చినా దెబ్బలాడమని చెప్పలేదు. మనం వదిలేయండి అని చెప్పి ఆయన తన దాసులతో చెప్పినప్పుడు మూడోసారి వాళ్ళు ఎవరు గొడవకు రాలేదు. కాబట్టి ఆయన సమాధానంగా ఉన్నాడు. నాలుగో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు సాయంత్రం వేళ పొలంలోనికి వెళ్ళి బయలువెళ్ళిన అని ఉంటుంది. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. పిల్లరా, ఈ 3 లక్షణాలు ఆ ఇస్సాకులో ఉండటం వల్ల, దేవునికి విధేయుడిగా ఉండటం వల్ల ఏం చేశాడంటే, దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు కూడా నాకు ఆశీర్వాదం కావాలి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వట్లేదని అనుకుంటున్నావు. కానీ ఇస్సాకులో ఉన్న లక్షణాలను కలిగి ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంటే ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించి కాపాడును గాక.
ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.